చైతన్య విద్యా సంస్థలపైన వెంటనే అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు వెంటనే ₹1,00,000 ఫీజులు దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు వెంటనే విద్యార్థి సంఘాల ఐక్యత శ్రీ చైతన్య విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారుల లక్ష్యం అనుమతి లేకుండా నడుపుతున్న సిబిఎస్ఈ క్యాంపస్ ను సీజ్ చేయాలి. అనుమతి లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య సిబిఎస్ఈ క్యాంపస్ ను సీజ్ చేయాలి. అనుమతి లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య సిబిఎస్ క్యాంపస్ ను సీజ్ చేయాలి. అనుమతి లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య సిబిఎస్ఈ క్యాంపస్ ను సీజ్ చేయాలి. అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు వెంటనే అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు వెంటనే నడుపుతున్న పట్టించుకోవాలని విద్యా సంస్థలు అనుమతులు లేకుండా డిఓ అక్షరాలు లక్షల రూపాయలకు అమ్ముకుంటూ దోపిడీకి చేసినటువంటి శ్రీ చైతన్య నారాయణ ఇతర కార్పొరేట్ కళాశాలని సీజ్ చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అరిచి 60 ఏళ్ళు తలిసిపోయినట్లుగా ఏఐఎస్ఎఫ్ గా ఇతర విద్యార్థి సంఘాలుగా ఈ చైతన్య వాళ్ళు దోపిడీ అడగటమని చెప్పని విద్యాశాఖ అధికారులకి తీసుకెళ్తున్నా కూడా వాళ్ళ దృష్టికి కనీసం మేము మాత్రం స్పందించడం లేదు. నిస్సిగ్గుగా ఈ కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. తెదేపా నాయకులు భాష్యం రామకృష్ణ మన పార్టీ చెందినవాడు, నారాయణ మన మంత్రి, విజ్ఞాన్ మన ఎంపీ, అదేవిధంగా భరత్ బాలకృష్ణాలుడు విశాఖ ఎంపీ, గీతం యూనివర్సిటీ మనదే, అంతా మన పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పని నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా ఇతర విద్యార్థి సంఘాలుగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో నారాయణ మున్సిపల్ శాఖ తీసుకుంది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా తన భవనాలకు ఎక్కడ అనుమతులు లేవు కాబట్టే మున్సిపల్ శాఖ తీసుకొని విద్యను వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. చైతన్య విద్యా సంస్థలు ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళిద్దరి మధ్య ఏం బంధం ఉందో మాకు అర్థం కావట్లేదు. ఓ పక్క ఈ కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ముద్దల కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చట్టం ఉల్లంఘిస్తే మేము ఎక్కడ సహించమని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు ఏఐఎస్ఎఫ్ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. శ్రీ చైతన్య వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ భవనాలకి మున్సిపాలిటీ పర్మిషన్లు ఉండవు, ట్రాఫిక్ పర్మిషన్లు ఉండవు, శానిటరీ పర్మిషన్లు ఉండవు, అకాడమిక్ బోర్డు పర్మిషన్లు ఉండవు. పూర్తిగా ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో 100 భవనాలు నిర్మించి ఈ రోజు వేల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలియకపోతే అధికారులకి మేము చెప్తాం. రాష్ట్రంలో ఎక్కడ పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నారు, రాష్ట్రంలో అకాడమీ బోర్డులు పెట్టుకుని జూనియర్ కళాశాల నడుపుతామని చెప్పని మేము తెలియజేస్తాం. మరీ ముఖ్యంగా అనంతపురంలో ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్పొరేట్ దోపిడీ అరికట్టాలని చెప్పని కార్యక్రమాలు చేపడుతుంటే డిఈఓ కళ్ళు మూసుకొని లోపల కుర్చీలో ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తాం.